చికెన్ కావాలా? ఎంత పడుతుంది? ఏమి కేజీ 200. మాకేం లేదు, ఇంట్లో కొద్దిగా ఫంక్షన్ ఉందినా, కొద్దిగా బాగా జనాలు వస్తారు, 10 మంది దాకా వస్తారు, బాగా తినే రకాలే. కావాలనా? ఏయి ఎంతో 10 మంది బాగా తింటారు. వద్దులే మనకి, ఏ ఒక 50 రూపాయలకి. 50 రూపాయలకి 10 మంది తిని అంటున్నావు కదా, నాకు 50 రూపాయలకి ఎంత తీసుకుంటుంది? 50 రూపాయలు కట్టి 1/4 కేజీ వస్తుంది. 1/4 కేజీ మాత్రమే వస్తుంది. ఏరా కేజీ 200. రారా మాట్లాడదాం. 50 రూపాయలు అంటే 1/4 కేజీ. నా ఇంట్లో బంధువులు వచ్చినారు, ఏమంటే దూరం నుంచి వచ్చినారు, బాగా మంచిగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి బాగా కడుపు నిండా పెట్టి పంపించాలని వచ్చినామన్నా. మనకేం వద్దు, ఒక 50 రూపాయలకి తీసుకున్నా చాలు కదా, 10 మందికి 50 రూపాయలు వేసాను. 50 రూపాయలకి వేస్తాను నా, 10 మంది తింటారో నాకు తెలీదు. 50 రూపాయల కంటే 250 గ్రాములు వస్తుంది. 250 గ్రాములు? 250 గ్రాములు యాడ్ సరిపోతాయి. ఆ లివర్ ఎంతనా? లేకపోతే లివర్ ఒక 15 తగ్గిస్తా. 15 వద్దులే, ఒక 10 కేజీలు ఉందా? 10 కేజీలు లివర్ ఎట్ట వస్తుంది? ఈరోజు సండే కాదు కూడా కాదు కదా. పోయినా మా కోసం కస్టమర్లు వదులుకుంటా గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే 10 కేజీలు 10 కేజీలు పోయి 10 కేజీలు లివర్ రావాలంటే షెడ్లో కోళ్ళు కూడా ఉండవు. అన్ని ఎన్ని కోళ్ళు పడతాయినా? మహా అయితే 50 గ్రాములు వస్తుంది ఒక లివర్, ఒక కోడికా? ఒక కోడికి. పోయినా 10 కేజీలు మేము తీసుకుంటాం కదా. 10 కేజీలు చికెన్ అయితే ఇస్తారు నా. లివర్ వస్తుంది. లివర్ రాదు, ఉండేది లివర్ అయితే ఉండేదే ఇవ్వగలుగుతాం. కోసి లివర్లు కోసి 10 మందికి తినే అంతే. ఎందుకు 50 రూపాయలు 1/4 కేజీ వస్తుంది నా. 10 మందికి సరిపోవాలనా అన్నా? సరేనా, 50 రూపాయలు 1/4 కేజీ అంటే ఒక్కొక్క ముక్కలు లెక్కన 10 ముక్కలు అయితే వస్తాయి, ఇబ్బంది లే. 10 ముక్కలు వస్తాయి. ఒక ముక్క లెక్కన అయితే అంత పెద్దవే బాగా బిర్యానీలకి ఇంత పెద్ద పెద్దగా. 1/4 కేజీకి అట్లా బిర్యానీ మేము కావాలంటే ఇంటికి పోయి కొట్టుకుంటాం. 3 ముక్కలు అయితే వస్తాయి. ఏం చెప్పినాడు అని? ఏం చెప్పినాడు? 10 ముక్కలు అయితే ఇస్తాను అయితే వస్తాయి. పెద్ద ముక్కలు కొట్టి అదే 10 ముక్కలు కొట్టి మేము కావాలంటే ఇంటికి పోయి కొట్టుకుంటాం. పెద్దవి 3 ముక్కలు వస్తాయి. బిర్యానీ ముక్కలు 3 ముక్కలు వస్తాయి. 3 ముక్కలు వస్తాయి. 3 ముక్కలు ఎవరికి నా పెట్టేది? దాంట్లో ఉన్నాయి కదా 3 సరిపోతాయి. 3 అన్నాడు కదా. 3 ముక్కలు నా 3 కోళ్ళు కాదు. ముక్కలా చూడండి అక్కడ ఏముందో. ముక్కలా? ఒకసారి ఫోన్ చేయరా, కనుక్కోరా. లేదా ఫోన్ పే చేయమని చెప్పు. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. అదేనా పడేనా కిందకే? అది ఫ్యాట్ తీసేయాలి. అదన్నా అయినట్లా ఫ్యాట్ అంటే చెరువు పెట్టుకుంటారు. ముద్దగా పెట్టుకుంటాం. అదే 1/4 కేజీ అంటే 50 రూపాయలు. వచ్చినారు వాళ్ళు. ఇదే లేదు నాన్న, తూకం సరిగా లేనట్టుంది. సరే సరే తీసుకొని వస్తాను. కాటాసి ఇది కూడా చూడు, ఒక 18 రూపాయలు కూడా వేసుకున్నారు చూడు. కాటాకి 18 రూపాయలు. గుండు కాట్లాడితే నీకు తేడా కనిపిస్తుంది. ఇది 50 గ్రాములు. అది ఎంతున్నదా చూడు. 50 కొద్దులేనా, 18 రూపాయలకి వేసే. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? 18 రూపాయలకి ఎవరు ఇస్తారు నా చికెన్? ఇస్తారు కానీ కొట్టిన 18 రూపాయలకి చాలా. 18 రూపాయలకి 100 గ్రాములు కూడా రాదు. చూడు అట్లా చూడు. రాదు అట్లా రాదు. చూడు నాన్న వస్తుంది. 18 రూపాయలకి నేను చికెన్ అమ్మరు నా స్వామి. చికెన్ ఒకటే 18 రూపాయలు. ఇంకా చాలా కొనుక్కుంటాము. ఎవరు రాజుకుంటే అంత ఏమన్నా కొనుక్కుంటాం. మసాలా ప్యాకెట్లు చూస్తున్నా 5 రూపాయల ప్యాకెట్ 10 రూపాయల ప్యాకెట్ అని చూస్తున్నా. మళ్ళీ నేను ఇస్తా కదా. సరేనా? సరే ఎందుకు సీరియస్ ఇస్తా కదా. లేదులేనా, మీరు ఏమన్నా ఇస్తాడారా? 18 మీరు అంగిట్లోకి లోపల రాదు. ఏం కావాలి అడుగు, ఇస్తా చెప్తా. లేదులేనా, ఏం కావాలా? 18 రూపాయలు కేసి. 18 రూపాయలు చికెన్ అయితే ఎవరో. 1/4 కేజీ లాస్ట్ ఇచ్చేది. కొట్టు 18 రూపాయలు కొట్టు. నువ్వన్నా చెప్పిన 18 రూపాయలు కొట్టమని. చికెన్ ఇవ్వలేరు నా. వస్తుంది కానీ కొట్టు. నా ఇంట్లో 8 రూపాయలు చికెన్ కొట్టు. 10 రూపాయలకి 5 రూపాయలు ఎవరు, 5 రూపాయలు రాదుకుంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వలేరు నా. ఊరికే బాధ అవుతుంది నా. ఇది చికెన్ నా. ఇది 5-10 రూపాయలకి ఇవ్వాలంటే నీకేమొస్తాయి? కొట్టినా లింగాపురం కొట్టినా. లింగాపురం లేదు నా దగ్గర. గిన్నె కూడా ఉందా?
సరే ఆ బాయిలరే కొట్టేయమ్మా. అదేనా మీరు అడిగిన 50 రూపాయలకి అక్కడ వేసాను. 50 రూపాయలకి వద్దులే, 18 రూపాయలు చాలే. ఇంకా ఏ అబ్బా లివర్ గుండెకాయ. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రూపాయలకి మీరు అడిగినట్టు బిర్యానీ ముక్కలు అయితే రెండు కూడా ఆడికాడికి వస్తాయి. ఆడికాడికి వేయలే అవి కూడా. 2 ముక్కలు ఇదేంటారు కదా, 2 ముక్కలు. ఇదొక ముక్క, ఇంకొక ముక్క ఎత్తావు. ఇదొక ముక్క చాలరా, అదొక ముక్క, ఇదొక ముక్క. లివర్ వేసుకుని ఈ ముక్కే సరిపోయిందయ్యా 50 రూపాయలకి. 18 రూపాయలు చాలు. 18 రూపాయలు చాలు. 18 రూపాయలకి చాలా. ఆడికి వేయరు అసలు. ఒక్కొక్కరైతే లివర్ నాకు లివరా వింగ్స్ రాతి గుండెకాయ అన్ని కలిపి 18 రూపాయలకి. వింగ్స్ అవన్నీ రావునా? వస్తాయి. లెగ్ పీస్ అన్నీ లెగ్ పీస్ నీకు ఎంత 20 రూపాయలు పడుతుంది. నేను వేసుకునేదా? నువ్వు వేసుకునే మళ్ళీ మేము ఉండేది ఎందుకు? రెండైనా నువ్వు అంతా చేయి పెట్టద్దయ్యా, చేయి పెట్టకూడదు. ఎడాడు తిరిగి వచ్చావు. అట్టంటాడా చూస్తే ఎట్ట అనిపిస్తాను. తినే కూర కదా, మీరు ఏడా బయట తిరిగి మాకు డబ్బులు లేక వచ్చిండే. డబ్బు ఉంటే ఒక 2 కేజీలు డబ్బులు వేసేయండి, 400 వేసేయండి. నా ఇప్పటికిప్పుడు ఫోన్ చేస్తే కొట్టే వాళ్ళు ఉండారు. సరే 400 వేయండి, నా ఫోన్ పే చేయండి. ఇప్పుడు 18 రూపాయలు చాలు. కొంచెం అనా చూడనా, ఇప్పటికిప్పుడు షాప్ అంతా కూడా కొనేయగలుగుతా. వద్దు నాకు 18 రూపాయలు కాడ చూడన్నా, 20 పైన వేస్తున్నా చూడన్నా, ఆడికి వస్తుంది. నా నేను 2 రూపాయలు 18 రూపాయలకి అంటే 18 రూపాయలకి ఏనంటే 22 రూపాయలకి వేస్తావు. మళ్ళీ ఏమినా అంటే 18 రూపాయలు అంటే ఇంకా 2 రూపాయలు సరే తక్కువ అని వేస్తున్నా. 18 రూపాయలు 10 మందికి సరిపోతుందిరా. లివర్ ఒక 20 అయినట్ట, అక్కడికే సరిపోయి చూడన్నా. ఒక 2 అయినా అట్లా ఏనా మరి అట్లా అవుతాండవు. వీడి వరకేనా, ఇంకా రాదన్నా. 18 రూపాయలకి ఏమంటే మళ్ళీ 23 రూపాయలకి వేస్తాడు ఆయన. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. దానా 18 రూపాయలు తీసుకో. దానా 18 రూపాయలు. 5 రూపాయలు నా వద్దు, లేదులేనా అట్ట కాదులేనా. అన్నా అన్నా చెప్పనా, 10 మందికి వచ్చేలాగా వేసి పంపించాను చాలా అన్న. అది ఎంతమందికి సరిపోతుంది? మీరు ఇచ్చిన డబ్బు కాదు సరిపోతుందనా? 10 మందికి కావాలా. వీడికి కూడా సరిపోతుంది. అది అది అక్కడికైనా వచ్చేది, మీరు ఇచ్చే డబ్బులు అదేనా వస్తుంది. అన్నా ఎవరు ముక్కులో పెట్టుకోవాలి, నాకు తీసుకున్నా. చికెన్ కన్నా ఇది ఏమి కాదు. కూరగాయ అయితే ఒక కాయ వేస్తారంటుకో, చికెన్ ఎట్లా వేస్తారు? అది కూడా ఒక కాయ అయినా గుండెకాయ. ఇవన్నీ ఒక గుండెకాయ 50 గ్రాములు పడుతుంది. ఇవే ఉండే కదా, వేస్ట్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఇస్తాలే. పిడికిడా ఇక్కడ ఎందుకు నా మాక అది కొట్టినా వస్తుంది. ఏమి రావునా ఇది? అన్నా మెడకాయలు గిడకాయలనే అయినట్ట మెడకాయలు కొట్టి 4 పీసులు ఇస్తాలే. 4 కాదు 10 మందికి సరిపోయేలాగా వేసి ఇచ్చే. 10 మంది సరిపోయాక వేస్ట్ ఏడు ఉంటుంది. సర్లేనా, ఇప్పుడు 10 మందికి అయితే ఎంత అవుతుంది డబ్బులు? ఉండరా మాట్లాడతా, ఎంత అవుతుంది? మీరు ఎంత పెడతారంటే అంత. 100 గ్రాముల లెక్కన అయితే 2 కేజీలు కావాలా. 2 కేజీలు ఎంత? 2 కేజీలు 2 కేజీలు 400 ఇచ్చారంటే నీకు కట్ అయితే 10 కొట్టిస్తారంటే పోయి వేసి సాయంత్రంగా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. 400 సాయంకాలం ఇస్తాడు. మా వాటర్ ఒప్పుకోద్దా? నా మేము ఆడికి పోతాం, మీరు ఆడికి పోతారు. నా మీరు ఎవరు మాకే తెలియదు కదా. అప్పు అయితే మేము ఇవ్వనా, అప్పు అయితే ఇచ్చేది. అప్పు వద్దులేనా, సాయంత్రం వచ్చి ఇచ్చేస్తాం. అంటే 2 కేజీలు తీసుకో, గుండెకాయ ఫ్రీగా వేస్తాను. 2 కేజీలు తీసుకుంటే ఒక గుండెకాయ ఇస్తాడంట ఫ్రీగా. ఫ్రీగా కావాలంటే వేసి కదా, కానీ డబ్బులు ఇవ్వకుండా ఏమి లేవునా? కోళ్ళకి ఏం ఆడుతున్నావు? మటన్ కాదనా ఇది? అవి ఉండదు చూడన్నా ప్యాకెట్ తీసుకున్నా, దాంట్లోకి వేసుకున్నా. చికెన్ మళ్ళీ మసాలా ప్యాకెట్లు వండుకోవాలి కదా, కొనుక్కోవాలి కదా. కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వండి అన్న. ఇస్తాను తీసుకోండి ప్రధానంగా. సరే అవి 4 కేజీలు అయ్యే డబ్బులు ఫస్ట్ డబ్బులు ఇవ్వండి. ఫస్ట్ డబ్బులు ఇస్తే కట్ చేస్తాను. డబ్బులు ఇవ్వండి, ఎంత కావాలి డబ్బులు ఇస్తే కట్ చేస్తాను. 18 రూపాయలు 10 మంది. మన గురించి తెలిసినట్లేదు, అన్నకు ఫోన్ చేయరా. వాటర్ ఫోన్ చేసుకో. వాటర్ మాకేం కొత్త ఏం కాదు. వాటర్ ఫోన్ చేసి చెప్తే ఇస్తానా. వాడు పెట్టాడా నువ్వు? నీకు ఎన్ని కావాలి ఎంత డబ్బులు? నువ్వు అంగట్లో చేయి పెట్టుకుంటావు. లేదు తీసుకుంటాం కదా. చేయి పెట్టకూడదు అంటాయా? ఏం చేయాలి మీరు? చేయి పెట్టకూడదు, పట్టరా పక్కరా. ఏం కావాలి అడుగు. డబ్బులు ఏం కావాలి? నువ్వు ఎందుకు లోపలికి వస్తావు? మాట్లాడుతున్నా బాగా
మాట్లాడేది కదా నువ్వు అంగిట్లో బయట చేతులు కడకుండా ఏమంటావు బాగుంది అంగిట్లో మా మొహాలు చూసి, మా చేతులు మా గుడ్డలు చూసి కూడా మాట్లాడతారు నా అట్లా కాదు. నీకేం కావాలో చెప్పు, మేము ఇస్తాం, డబ్బులు ఇవ్వండి. సరే కొట్టే వేసే ఉండేదంతా వేసేసానా? అయ్యా మిమ్మల్ని చూస్తే మేము కొట్టేదానికి కావద్దు, ముందు ఫస్ట్ డబ్బులు ఇవ్వండి. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు. అదంతా అయ్యే పని కాదు కానీ మీకు ఎన్ని కేలు కావాలి, ఎంత కావాలి, డబ్బులు ఇవ్వండి. మాట్లాడతాను తీసుకోం మాట్లాడతాను. డబ్బులు ఇవ్వండి. సరే నేను తీసుకోబోతాం మాట్లాడు. సరే రానా ఒక మాట మాట్లాడు. మాట పిలుస్తాను. ఏం చెప్పున్నా? లేదులే ఒకసారి రానా, వాడు చూస్తున్నాడు ఏమేమి రకాలు ఉండే. అయ్యా కోల్ చేయండి పెడతావు అయ్యా. ఏమేమి ఉన్నాయని నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి, కావాలి, ఏం కావాలి, కేజీ కావాలి, 2 కేజీలు చెప్పు. మేము ఈడే ఉంటాం రా, వీడికి రా మాట చెప్పున్నా. ఏం లేదు నా ఇంట్లో బంధువులు వచ్చినారు, వాళ్ళకి మందు చికెన్ మటన్ అవన్నీ తేవాలంటే మన వల్ల కాదు. ఏదో వచ్చి ఒక 30 రూపాయలకో 18 రూపాయలకో 50 రూపాయలకి వేసుకొని పోదాం అంటే ఎందుకు చెప్పు నా ఊరికి మనసు పెట్టి కావాలంటే మీరు 18 రూపాయలు ఇక్కడ తూకం పెట్టున్నాను చూడండి. అది నాకు కూడా సరిపోదునా, వీళ్ళంటి వాళ్ళు తినాలి 10 మంది. అలాంటి రోజు తినాలంటే 400-500 కావాలా? 400-500 కావాలి. ఉండాయి మా దగ్గర ఉండదు నా, ఇంట్లో మర్చిపోయి వచ్చిన పరిస్థితి బాగాలేదు నా, ఇప్పుడు బయట యాడ్ నుంచి నడుచుకుంటా వస్తున్నాం నా. సరే పోయేసి రాబండి, పోయేసి మీరు కట్టిస్తున్నారంటే అడిపోయి వండుతా ఉంటారు. సరే నువ్వు తీసుకొని వచ్చి నా అప్పులు మరి ఎవరున్నా పోయి డబ్బులు తీసుకుని వస్తే చికెన్ ఇస్తాం. మా వాడు ఉంటాడులేనా పోయేసి మీ వాళ్ళు నేను ఏడ కాపెట్టుకుంటాను అది అందుట్లో నా కొద్దిగా బాడీ గార్డ్ పనికి వస్తాను నాకు అట్లా బాడీ గార్డ్ అవసరం లేదు, కావద్దు. అప్పులైతే ఇచ్చేదాన్ని కుదరదున్నా. ఆ చికెన్ కూడా 15 రూపాయలు 15 రూపాయలు బిల్లు ప్లే చేయలేదు ఇంకా. పే చేస్తాం పే చేసేది ఏముందన్నా, కాటా చేసి అది కూడా ప్లే చేయలేదు నా. అనుకుంటే నిమిషం నా చేసేస్తా. సరే తీసుకొని ఏం కావాలన్నా నీకు డబ్బులు ఇస్తే ఏదో మాట్లాడారా, మనకు కావాలి నా తీసుకొని పోదాం. చికెన్ ఇస్తా, అమౌంట్ ఇవ్వనా? అమౌంట్ ఇస్తేనే కొడతాను, మామూలు కొడతావా? మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించలా, ఫస్ట్ అమౌంట్ కట్టండి. నేను 20 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇస్తాను మీరు, మళ్ళీ ఏం చేయమంటారు మీరు? మీకు నేను 20 రూపాయలు ఇచ్చేదా? ఇస్తాం, మేమేంటి ఇస్తాం, మాకే లేకపోతే తీయలేదు. ఎవరో తీయమన్నాడు జోబులో రే, నేను అంత కష్టపడి ఫస్ట్ ప్యాకెట్ కార్డు పెట్టండి. మీరేంటారు ఎట్లా రామకండి? లేదు అంత కాదులే, అంత మంచిలో కాదులేండి మేము. అంత కాదు, మీరు నాకు ఇలా నచ్చిందిరా. తీసుకోకండి, మీ 10-20 వ్యాపారంలో మాకు అట్లా అందరిలాగా మాట్లాడరా, స్మూత్ గా రారా నువ్వా? రే అందరిలాగా మాట్లాడురా, నేను మాట్లాడుతా అన్నతో ఎట్టో కట్టేద్దాం రా నా, దయచేసి నాన్న. నువ్వు పడిపోయా స్వామి, నీతి తలైపోవాలి, పని చేసుకోవచ్చు. కోలా తలైపోవాలి, మీకు ఎవరే 10-20 కూర చికెన్ ఇస్తారా? 18 రూపాయలకి తీసుకొని పోతారే. చాలా చిల్లర నీకు ఇచ్చిందా? నా దగ్గర చిల్లర కూడా లేదు, నా వాళ్ళ దగ్గర ఉండాలి. చాలా చిల్లర 5 రూపాయలు ఉంది, 13 రూపాయలు మళ్ళీ. అరే నీ అబ్బా, అరే లివర్ కుక్కన నిప్పు, నీ అబ్బా జప్పా. అవన్నీ అవుతావు బండి, మీరు బండి బయట బండి సార్, బయట బండి ఏం అవుతావు, మీరు ఇచ్చే పని లేదు. పనండి ఊరికి వచ్చే ఊరికి మామూలు ఒకసారి ఇట్లా